హలో గైస్, ఈరోజు ఈస్టర్ సందర్భంగా నేను వెళ్ళే ఇంగ్లీష్ చర్చ్లో అలానే తమిళ్ చర్చ్లో ఎగ్ హంట్ చేశారు. ఈ ఎగ్ హంట్ అనేది ఇంగ్లీష్ చర్చెస్లో ప్రతి ఈస్టర్కి తప్పకుండా చేసే ఒక ట్రెడిషను. ప్లాస్టిక్ ఎగ్స్లో చాక్లెట్స్, చిన్న టాయ్స్ పెట్టి వాటిని బయట గ్రౌండ్లో ఎక్కడ పడితే అక్కడ పెడతారు. వాటిని చిన్నపిల్లలు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలన్నట్టు. ఈరోజు మార్నింగ్ వర్షం పడడం వల్ల మా ఇంగ్లీష్ చర్చ్లో లోపలే పెట్టారు. మీరు వీడియోలో చూడొచ్చు, పిల్లలందరూ ఎగ్స్ కలెక్ట్ చేసి వాళ్ళ బ్యాగ్స్లో వేసుకుంటున్నారు. యాక్చువల్గా ఇది క్రిస్టియన్స్ అందరికీ రెజరెక్షన్ డే, అంటే యేసుప్రభు వారు చనిపోయి 3వ రోజు తిరిగి లేచారు. దాన్ని పునరుద్ధానం అంటారు, ఇంగ్లీష్లో రెజరెక్షన్. కానీ అందరూ దీన్ని ఈస్టర్ అంటున్నారు. యాక్చువల్గా ఈస్టర్ అనేది జర్మన్ పేగన్ గాడెస్ యోస్టర్ నుండి వచ్చిందని కొన్ని హిస్టారికల్ రికార్డ్స్లో చెప్తున్నారు. ఆ దేవత స్ప్రింగ్ సీజన్ని రిప్రజెంట్ చేస్తుందంట. సో వాళ్ళు క్యాలెండర్ని, కల్చరల్ సిస్టమ్ని మార్చకుండా సింపుల్గా క్రైస్ట్ రెజరెక్షన్ డేని అలానే ఆ యోస్టర్ దేవతకి సంబంధించి స్ప్రింగ్ ఫెస్టివల్ని రెండూ కలిపేసి ఈస్టర్గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు. కాలక్రమేణా యేసుప్రభు వారు చనిపోయి ఎప్పుడు లేచారు అంటే ఈస్టర్ అని చెప్పేసేదాకా వచ్చింది. కానీ క్రిస్టియన్స్ అందరికీ ఇది రెజరెక్షన్ డే మాత్రమే. ఇంకా ఈ ఎగ్ హంట్ విషయానికి వస్తే ఇందులో కూడా 2 రకాల వ్యూస్ ఉన్నాయి. క్రిస్టియన్స్ ఏమో సీల్డ్ ఎగ్ జీసస్ సమాధిని రిప్రజెంట్ చేస్తుంది అంటున్నారు. దాన్ని క్రాక్ చేసి లోపల చాక్లెట్ ఆర్ టాయ్ తీస్తారు కాబట్టి దాన్ని జీసస్ రెజరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటున్నారు. అండ్ ఆల్సో ఈస్టర్ అనగానే పిల్లలకి ఒక ఫన్ యాక్టివిటీ లాగా దీన్ని ఫాలో అవుతున్నారు, జస్ట్ లైక్ క్రిస్మస్కి శాంటా క్లాస్ లాగా. యాక్చువల్గా ఈ శాంటా క్లాస్, ఎగ్ హంట్ ఇవన్నీ బైబుల్లో అయితే ఎక్కడ లేవు. బట్ ఇవన్నీ మ్యాన్ మేడ్ ట్రెడిషన్స్. ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. ఇండియాలో అయితే మా చర్చెస్లో ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. ఈ ఎగ్ హంట్ని ఇంకో విధంగా చూస్తే ఎగ్ అనేది సింబల్ ఆఫ్ న్యూ లైఫ్ కాబట్టి నేచరు వింటర్ కంప్లీట్ చేసుకొని స్ప్రింగ్ సీజన్లో మళ్ళీ జీవం పోసుకొని కొత్తగా చెట్లు చిగురుస్తున్నాయి కాబట్టి దానికోసం కూడా ఈ ఎగ్ హంట్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. ஒருத்தர் விடாம